నాడు కేటీఆర్ను బండి సంజయ్ చెడుగుడాడుకున్నారు. నేడు బండి సంజయ్ను కేటీఆర్ ఫుట్బాల్ ఆడుతున్నారు. అప్పుడు సంజయ్ చెలరేగపోతే ఇప్పుడు కేటీఆర్ విరుచుకుపడుతున్నారు. కర్మ రిటర్న్స్ అంటే ఇదేనేమో. ఇప్పుడు బండి సంజయ్పై కేటీఆర్ చేస్తున్న విమర్శలు చూస్తుంటే బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్పై బండి సంజయ్ చేసిన విమర్శలు గుర్తుకొస్తున్నాయి. బండి భగీరథ్ పోక్సో కేసు బండి సంజయ్ మీదకు చుట్టుకుంది. అతని మంత్రి పదవికి ఎసరు పెట్టే స్థితికి చేరుకుంది. తన కొడుకునే దారిలో పెట్టలేని వాడు మంత్రిగా దేశాన్ని ఏం ఉద్ధరిస్తారంటూ కేటీఆర్ ఘాటుగా విమర్శించి బండి సంజయ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు బాహాబాహికి సైతం దిగారు. బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. మరోవైపు కొడుకు ఇష్యూతో బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తుకు డోకా ఉండబోదని అధిష్టానం ఇచ్చిన హామీతో రాష్ట్ర బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత జైలుకు పోతే కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా అని ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీఆర్ఎస్ ను సెల్ఫ్ డిఫెన్స్ లో పడేశారు. భగీరథ్ చేసిన తప్పుకు బండి సంజయ్ పై ఎలాంటి చర్యలు ఉండబోవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో లోపాలను, పాపాలను సైతం ఎత్తి చూపారు. మా పార్టీ లీడర్ అండి, ఆయన తప్పు చేస్తే మేము వెనుక తీసుకురాము. ఆయన తప్పు చేయలేదు కదా. ఆయన కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే పోలీసు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చూస్తారు. అంతేగాని ఆయన ఇప్పుడు నేనేమంటున్నానంటే కేటీఆర్ గారు వాళ్ళకు నైతికమైనటువంటి అధికారం లేదు. ఒకటి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కుటుంబమే తప్పు చేసింది, జైలుకు పోయింది, వీళ్ళు రిజైన్ చేశారా? అప్పుడేనా వీళ్ళు చేయలే కదా రిజైన్. వీళ్ళ ఎమ్మెల్యేలు రేప్ కేసు రిజైన్ చేశారా? ఒక ఎమ్మెల్యే మీద లైంగిక కేసు పెట్టిన ఒక నవ్య అనే సర్పంచ్ ఇవాళ రిజైన్ చేయించారా? కేటీఆర్, బండి సంజయ్ల మధ్య వివాదం కొత్తేమీ కాదు. కేటీఆర్ డ్రగ్స్ వాడారని గతంలో బండి సంజయ్ చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇటీవల ఇచ్చిన కౌంటర్ వివాదాస్పదమైంది. బండి సంజయ్ పొగాకు ఉత్పత్తుల్లో డ్రగ్స్ వాడుతున్నారని, అందుకే ఆయన జుట్టు ఊడిపోతుందని, బండి సంజయ్ డ్రగ్స్ టెస్ట్ కు సిద్ధమా అని కౌశిక్ సవాలు విసిరారు. దీంతో ఆగ్రహం చెందిన కాషాయ మూకలు గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించి కౌశిక్ వాహనాన్ని, ఆఫీస్ ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్, నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం. దాండి ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని నూసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి బండి సంజయ్ గారు మీకు కూడా. బీఆర్ఎస్ హయాంలో విపక్ష నేతల ఫోన్లే కాదు, సొంత కూతురు కవిత ఫోన్ సైతం కేసీఆర్ ట్యాప్ చేయించారని బండి సంజయ్ గతంలో చేసిన విమర్శలు హైలైట్ అయ్యాయి. దీనిపై అంతే ఘాటుగా రియాక్ట్ అయిన కేటీఆర్ సంజయ్ కు లీగల్ నోటీసులు పంపించారు. కేటీఆర్ సోషల్ మీడియాకే పరిమితమయ్యారని విమర్శించిన బండి సంజయ్ ట్విట్టర్ టిల్లు అనడం వైరల్ అయింది. దీనికి కౌంటర్ గా సంజయ్ ను బీఆర్ఎస్ నాయకులు గల్లీ లీడర్ అని ఎద్దేవా చేశారు. ఈ ట్రోల్స్, మీమ్స్ తో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య డిజిటల్ వార్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. నిజానికి లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేసినప్పటి నుండే బండి సంజయ్ ను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. తప్పు చేసిన వారు ఎవరైనా లోపలికి వెళ్లాల్సిందే అని కవిత రిమాండ్ కు వెళ్లినప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. లిక్కర్ కేసులో నాడు ఢిల్లీలో జరిగిన పరాభవానికి ఇప్పుడు లోకల్లో బండి సంజయ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనే కసితో బీఆర్ఎస్ ఉంది. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర వల్ల బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజల్లో ఆదరణ తగ్గిందన్న ఆవేదన ఆ పార్టీ నాయకుల్లో ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన, కల్వకుంట్ల కుటుంబ అవినీతి పాలన అంటూ బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. తన యాత్ర సాగిన ప్రాంతాల్లో బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు కూడా చేసుకున్నారు. బండి సంజయ్ ను అర్ధరాత్రి అరెస్ట్ చేయించడంతో నాడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూడా తలెత్తింది.
అటు కేసీఆర్ రాజకీయ ప్రస్థానానికి, ఇటు బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు కరీంనగర్ జిల్లా కేంద్రం కావడంతో ఆ జిల్లాను బీఆర్ఎస్ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ తో ముందుకెళ్తుంటే బండి సంజయ్ హిందూ వాదంతో కౌంటర్ ఇవ్వడం కూడా బీఆర్ఎస్ కు కంటగింపుగా మారింది. కేంద్ర నిధులు, రాష్ట్ర వాటాపైన కేసీఆర్ బండి సంజయ్ మధ్య వార్ నడిచింది. తెలంగాణకు నిధులు ఇవ్వడంలో కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందంటూ కేసీఆర్ ఆరోపణలు చేస్తే, కేంద్ర నిధులను రాష్ట్రం పక్కదారి పట్టిస్తోందంటూ బండి సంజయ్ గణాంకాలతో సహా కౌంటర్ ఇవ్వడం కూడా నాటి బీఆర్ఎస్ సర్కార్కు మైనస్ అయింది. అన్నీ కలిపి తమ ఓటమికి ప్రధాన కారకుడైన బండి సంజయ్ పొలిటికల్ కెరీర్ ను అంతం చేయడమే లక్ష్యంగా కేటీఆర్ పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొలిటికల్ టర్న్ తీసుకున్న భగీరథ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.